బైబిల్ని ఎంతగా గౌరవిస్తామో ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాం. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదుల్లో ఉన్నా మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండనివ్వండి. రెండవది ఏంటంటే, నేను క్రైస్తవులంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండనివ్వండి. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్నారు. మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగా నిలబడండి. మనకి దేవుడు ఉన్నాడు. మేము దేవుని చిత్తం అని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షా అల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం. దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం. రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్ గా చెప్తున్నారు. నెక్స్ట్ అజయ్ని చంపుతామంటున్నారు. బీజేపీ నేతలు వాళ్ళ పర్సనల్ పేజెస్ లో, అఫీషియల్ పేజెస్ లో అనౌన్స్ చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేది అజయ్ గారే అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నారు. చావడానికి మీరు భయపడం, నేను భయపడను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని. కానీ మిగతా వాళ్ళు నాయకత్వం లేకపోతే బలహీనలు అయిపోతారు. ఈ విషయంలో ఎప్పుడు మీ దృష్టికి ఏమొచ్చినా మీ నమ్మకాలు మీవి, మా నమ్మకాలు మావి. కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుగుతాం పై. ఈ విషయాన్ని మాత్రం మనసులో ఉంచుకుంటారు. ఇది ముస్లిం సమాజానికి నేను క్రైస్తవ సహోదరుడిగా నేను ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్ గా దయచేసి మీరు భావించారు.